పండగలైనా పెళ్లిలైనా వస్త్రాలకు వేదిక ఒకటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. మన దేశం ఇంత ఆర్థికంగా బలంగా ఉండడానికి కారణం అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఆ తర్వాత ప్రధానిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారని అందరూ చెప్తుంటారు. నిజంగా 1991లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామని అందరూ కూడా అంటుంటారు. అసలు ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల కంటే కూడా అప్పట్లో రాజకీయ నాయకులందరూ కూడా ఆయన్ని అనేక సార్లు విమర్శించేవారు. ఆయన్ని రబ్బర్ స్టాంప్ అనేవారు. ఆయన రిమోట్ కంట్రోల్, పాలన రిమోట్ కంట్రోల్ అంతా కూడా సోనియా గారి చేతిలో ఉంది, ఈయన కేవలం రబ్బర్ స్టాంప్ ప్రధానమంత్రి అంటూ కూడా విమర్శించేవారు. అలాంటి వారికి ఆయన చేసినటువంటి పనులు ఇప్పుడు ఏం చెప్తున్నాయో, ఏం చెప్పాయో కూడా మనతో మాట్లాడడానికి లైవ్ కాల్లో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే విజయ్ గారు. అప్పట్లో కూడా ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు చేసేవారు. ఆయన కేవలం రబ్బర్ స్టాంప్ ప్రైమ్ మినిస్టర్, మొత్తం అంతా కూడా కీ అంతా కూడా సోనియా గారి చేతిలో ఉంది, కేవలం ఈయన రబ్బర్ స్టాంప్ మాత్రమే అని విమర్శలు చేసేవారు. అయినా కూడా పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకునేవారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఘాటైనటువంటి విమర్శలు చేసేవారు కాదు, రాజకీయంగా కూడా ఏం మాట్లాడేవారు కాదు. కానీ ఆ టైంలో ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల గురించి, విమర్శల గురించి చెప్పగలుగుతారు? డెఫినెట్. ఎందుకంటే ఈయన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన చట్టాలు తీసుకురాబడ్డాయి. అందులో మొట్టమొదటిది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ప్రభుత్వం ఎప్పుడు కూడా తను చేసే విషయాలను గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించింది. కానీ ఈయన ఉన్నప్పుడు 2005వ సంవత్సరంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనమైతే ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే మనం ఒక ఆయుధంగా ఉపయోగించుకొని అనేక ఇన్ఫర్మేషన్లు మనం తీసుకొస్తున్నామో దానికి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు. రెండవది వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అంటే విద్యా చట్టం. అందువల్ల ప్రతి ఒక్కరికి 14 సంవత్సరాల వరకు వాళ్ళందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ఆ విధంగా స్కూల్ ఎలా ఉండాలి, టీచర్ రేషియో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. తరువాత గ్రామీణ ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. అందువల్ల వాళ్ళ పరిస్థితిని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, నరేగా అంటాం మనం. అది కూడా ఆయన ఉన్నప్పుడు తీసుకురావడం. తర్వాత వచ్చేసి మన ఈ ఆధార్ అన్నది కూడా అప్పుడే ఆయన ఉన్నప్పుడే మినిస్ట్రీ నందన్ నిలకెని గారు ఉండి ఇవన్నీ కూడా ఆధార్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇవి తీసుకుంటే దేశంలో విప్లవాత్మకమైన చట్టాలు, ప్రజలకు ప్రభుత్వం చేరువగా ఉండే చట్టాలు, ప్రజలకు ఉపయోగపడే చట్టాలు, తర్వాత అందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండాలన్న దృష్టిలో కూడా ఆయన అనేక మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటుంటే ఆ సందర్భంగా అనేక విమర్శలు వచ్చేవి. మీరు అన్నట్టు రబ్బర్ స్టాంప్ అని, లేకుంటే రిమోట్ కంట్రోల్ అని ఈ విధంగా మాట్లాడేవారు. కానీ ఒక గోల్ ఉన్నప్పుడు ఆయన డెఫినెట్ గా ఆ దిశగా వెళ్ళాలి అన్నది మనం ఆలోచన. ఆయన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. కానీ ఆయన జనవరి 2014వ సంవత్సరంలో ఆయన ఇంకా గవర్నమెంట్ ఎండ్ అయినప్పుడు ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, ప్రస్తుతం అనేక మంది నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కానీ చరిత్రలో నా గురించి బాగా మాట్లాడతారని నేను అనుకుంటానని ఆయన అన్నారు. ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం మనం. అదే మాట్లాడుకుంటాం. ఇంకా మీరు చూసుకుంటే ఫారిన్ పాలసీ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం 1998వ సంవత్సరంలో న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ చేసాం మనం, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నారు. అప్పుడు ఏమైందంటే, దానివల్ల ఏమైందంటే జపాన్ దేశం మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయింది. కానీ జపాన్ దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఈయన యొక్క విశేషమైన అనుభవం, తర్వాత ఈయన పట్ల ప్రపంచానికి ఉన్న ఒక ఉద్దేశం, ఆయనకున్న చరిష్మా అంట, దానివల్ల మళ్ళా జపాన్ మనకు దగ్గరైంది. ఆ తర్వాత ముఖ్యంగా ఈయనకు ఫారిన్ అఫైర్స్ లో గొప్ప విజయం ఏంటంటే న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉందో మన అమెరికాతో, అది చాలా పెద్ద సంఘటన. యాక్చువల్ గా అమెరికా వాళ్ళు ఏమంటారంటే సివిలియన్ న్యూక్లియర్, అంటే మన న్యూక్లియర్ ప్లాంట్స్ ఇవి పెట్టుకోవాలంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని ఉంటుంది, ఎన్పిటి అంటారు. దాని మీద సంతకం పెట్టాలి. కానీ మన్మోహన్ సింగ్ గారు, ఆయనకు జార్జ్ బుష్ గారితో ఉన్న సంబంధం, ఆ తర్వాత ఈయనకున్న పర్సనల్ స్టాండింగ్ ప్రపంచంలో, ఇవన్నీ చేసి ఆ నాన్ ఎన్పిటి సైన్ చేయకుండానే మనకి ఇక్కడ ఆ న్యూక్లియర్ డీల్ సైన్ అయ్యేటట్టు ఆయన చూడగలిగారు. ఇది చరిత్రలో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. దానివల్ల ఏమైందంటే మన న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే పెట్టుకున్నామో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, వీటన్నిటి కూడా అక్కడి నుంచి సహకారము వచ్చే విధంగా ఆయన చేయగలిగారు. ఆ టైంలో చాలా విమర్శలు వచ్చాయి. అయినా కూడా ఆయన నిలబడి
ఈవెన్ ఐ థింక్ నో కాన్ఫిడెన్స్ మోషన్ దాకా కూడా జరిగింది అందులో. అవును. అయినా కూడా ఆయన అందులో గెలవగలిగారు. ఇంకా 2 ముఖ్యమైన విషయాలు మనం చూడాల్సిన అంశం. ఆయన ఏమన్నారంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రధాని వాజ్పేయి గారిని ఫాలో అయ్యానని చెప్పారు. ప్రధాని వాజ్పేయి గారిని ఫాలో అయ్యానని చెప్పారు. వేటిలో? ఈ న్యూక్లియర్ ఏదైతే అమెరికాతో చేసుకున్నామో, ఆ తర్వాత వచ్చేసి పాకిస్తాన్‌తో ఒక జాయింట్ స్టేట్మెంట్ సైన్ చేశారు వీరు. జాయింట్ స్టేట్మెంట్. అంటే ఏదైతే వాజ్పేయి గారు మొదలుపెట్టారో, ఆయన యాక్చువల్‌గా వెళ్ళడం మనం బస్సు ఒకటి ఏర్పాటు చేయడం అవును సార్. ముషర్రఫ్ అవును. అక్కడ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు. సో, వాజ్పేయి గారి విధానాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్‌తో అవి నేను కంటిన్యూ చేశానన్నారు. పార్టీలో కూడా చాలా మంది దానికి వ్యతిరేకించారు గానీ, నేను ఆయన సిద్ధాంతాలు పాటించాను, ఫాలో అవుతున్నానని కూడా చెప్పాలి. దానికి చాలా ధైర్యం కావాలి. వాళ్ళనే దార్శనికులు అంటాం మనం. అంటే విషనరీస్. హిస్టరీ అన్నది ఆయన చరిత్ర. ఎందుకంటే 1991లో ఆయన ఈ ఆర్థిక సంస్కరణలో ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళ అమ్మాయే మాట్లాడింది. నేనొక ఎన్‌జీఓని నడుపుతున్నాను. కాబట్టి నేను ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా కూడా నన్నొక వేరుగా చూసేవాళ్ళు. మీ నాన్న ఇటువంటి సిద్ధాంతాలు ప్రవేశపెడుతున్నారని ఆ అమ్మాయి గూడా రాసింది తన పుస్తకంలో. సో, ఆ విధమైన పరిస్థితులలో అంటే దేశం కోసం నేను చేయాల్సింది చేస్తాను అన్న విధంగా మన్మోహన్ సింగ్ గారు వారి విధానాలను ప్రకటించారని నేను అనుకుంటాను విజయ్ గారు. కొద్దిసేపటి కిందటే ప్రధాని మోదీ గారు కూడా ఆయన గురించి హ్మ్. పొగడడం జరిగింది. ముఖ్యంగా దేశం సంక్షోభంలో ఉన్న టైంలో అప్పటి నుంచి దేశం యెస్. అభివృద్ధి వైపు నడిపించినటువంటి గొప్ప ప్రధానిగా మారారు. గొప్ప నాయకుడిగా ఉన్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే అవును. కాంగ్రెస్ పార్టీకి యాహ్! సంబంధించినటువంటి వారందరిని కూడా ఒకలా చూస్తారు. కానీ మన్మోహన్ సింగ్‌ని ప్రత్యేకంగా చూస్తారని చెప్పవచ్చా బీజేపీ సైతం? ఆ! ఎందుకంటే ఎప్పుడైనా కూడా దార్శనికత్వాన్ని మనం ఎప్పుడు కూడా మెచ్చుకోవాలి. మనం ఎప్పుడు కూడా యూ హావ్ టు రైజ్ బియాండ్ ది పార్టీస్ అంటాను నేను. పార్టీలు కూడా ఎలక్షన్ల సందర్భంగా ఉన్నవి పార్టీ. కానీ ఎలక్షన్ల తరువాత అందరం కలిసి పనిచేయాలి. చూసుకుంటే పివి నరసింహారావు గారిని మీరు తీసుకుంటే ఆయన జనతా పార్టీలో కామర్స్ మినిస్టర్‌గా అప్పుడు పనిచేసిన సుబ్రహ్మణ్యం స్వామి గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. అవును. ఆ విధంగా మనం ఆలోచిస్తే సో ఇవన్నీ కూడా యూ హావ్ టు గ్రో బియాండ్ ది పార్టీస్. అంటే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి గురించి మాట్లాడడం. అనేక మంది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ అంతర్జాతీయ స్థాయిలో కూడా మన్మోహన్ సింగ్ గారి గురించి విరివిగా ప్రజలు మాట్లాడుతున్నారు వారి గురించి. కాబట్టి ఆ విధమైన పరిస్థితులలో ఆయన ఆ విధంగా ముందుకు తీసుకురావడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి అందరూ కూడా ఆయన పుస్తకాలు 'యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' గూడా ఒక పుస్తకం అందులో గూడా దొరుకుతుంది. 'హాఫ్ లయన్' అని పివి మ నరసింహారావు గారి గురించి రాసిన 'విజయ్' అని రాస్తాడాయన. ఆయన పుస్తకంలో గూడా మన్మోహన్ సింగ్ గారి గురించి అనేక విషయాలు అందులో చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక బుక్ గూడా ఉంది. వాళ్ళ అమ్మాయి రాసింది. ఐ థింక్ మన్మోహన్ సింగ్ గారు, తర్వాత కౌర్ గారు. వీరిద్దరి యొక్క ఇది ఒక మంచి పుస్తకం అది గూడా ఉంది. అంటే ఈ వీళ్ళకు నేను చెబుతాను మామూలుగా మీరు ఎందుకంటే చాలా మంది చూస్తారు కాబట్టి మీ దాంట్లో ఆ పుస్తకం చెప్పండి సార్. పేరేంటంటే స్ట్రిక్ట్‌లీ పర్సనల్. స్ట్రిక్ట్‌లీ పర్సనల్ గురుశరణ్ అండ్ మన్మోహన్. స్ట్రిక్ట్‌లీ పర్సనల్ అండ్ మన్మోహన్. ఆ అమ్మాయి దమన్ సింగ్ అని రాసింది ఈ పుస్తకం. దామన్ సింగ్. దామన్ సింగ్. వాళ్ళ అమ్మాయి రాసింది. ఈ అమ్మాయి 1991లో చెప్పింది. నేను ఎన్‌జీఓ నడిపిస్తున్నప్పుడు మా నాన్న ప్రవేశపెట్టిన ఈ విషయాల గురించి చాలా వ్యతిరేకత ఉండేది. నన్నే ఒక రకంగా చూసేవాళ్ళు నా మీటింగ్స్‌లో అని చెప్పగలిగింది. అని దామన్ సింగ్ అని ఆ అమ్మాయి ఈ పుస్తకం రాసింది. స్ట్రిక్ట్‌లీ ఇది పర్సనల్. స్ట్రిక్ట్‌లీ పర్సనల్ గురుశరణ్ అండ్ మన్మోహన్. అందులో కూడా అనేక విషయాలు రాసిన సందర్భాలు. ఎందుకంటే గొప్ప దార్శనికుల యొక్క జీవిత చరిత్రలు చదివితే మనకు కూడా చాలా ఇన్‌స్పిరేషన్ ఉంటుంది. అది ముఖ్యంగా మనం అందుకనే నేనన్నా వారికి జరిగిన సంభాషణ. పివి గారికి, మన్మోహన్ గారికి జరిగిన సంభాషణ. నీ పాలిసీస్ బ్రహ్మాండంగా వెళ్తే మేమందరం క్రెడిట్ తీసుకుంటాం. అవి గనక ఫెయిల్ అయితే నువ్వు వెళ్ళాల్సొస్తది. సో, ఆ విధంగా ఇవన్నీ చూసుకోవాలి. అందుకనే నేనెప్పుడూ చెప్తుంటాను. గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలో, జీవిత చరిత్రలో చదివితే అనేక అంశాలు మనకు తెలుస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు వీరందరూ కూడా ఈ విధంగా చదువుతూ, ఆ విధంగా వారిలో ఉన్న ఉత్తమ గుణాలేవైతే ఉన్నాయో వాటిని మనం ముందుకు తీసుకోవాలి అని మనం చేసుకోవాలి. సార్ అదేవిధంగా నేటి తరం రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే ఒక కార్పొరేటర్గా గెలవగానే ఆ కుటుంబంలో ఉన్న ఆడంబరం, అదేవిధంగా వాళ్ళు చేసేటువంటి హడావిడి, ముఖ్యంగా సంపాదన, అవినీతి చాలా ఎక్కువ స్థాయిలో కనిపిస్తుంది ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి. అలాంటిది ఈ దేశానికి ఆయన 10 ఏళ్ల పాటు ప్రధానిగా చేశారు.
ఆర్థిక మంత్రిగా అంతకుముందు చేశారు. చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కడ బయటకు కూడా ఎక్స్పోజ్ కారు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఈయన ఉన్నటువంటి చాలా సాధారణమైనటువంటి రాజకీయ జీవితం గురించి? అదే కావాలి మనకి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ఏదో మంత్రి అయిపోతే, ఎమ్మెల్యే అయిపోతే మనం ఏదో ఓ పెద్ద పొజిషన్ తీసుకుంటున్నామని అనుకుంటారు ఇప్పుడు. కానీ అది ఒక బాధ్యత. తర్వాత ప్రజా సేవకులు. మనం వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్, ఇది మర్చిపోకూడదు. ప్రజల సేవ చేయడానికి ఈ ప్రజలు మిమ్మల్ని ప్రతినిధిగా ఎన్నుకున్నారు. కాబట్టి అందులో ఉండి ఆ సేవ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ విధంగా సింప్లిసిటీ ఎంత అనేది సింపుల్గా చాలా ఉండేవారు సార్ ఆయన? యాహ్! సింపుల్ చూడండి, ఎక్కడైనా మీరు ఫోటోగ్రాఫ్‌లు గాని, వీడియో గాని ఒకసారి చూస్తే, ఆయన చాలా మాటలు చాలా తక్కువగా ఉండేవి. ఈవెన్ ఇంట్లో గూడా ఆవిడ గురుశరణ్ గారు గూడా అంటారు. ఆయన మేము చెప్పేవన్నీ గూడా ఆయన నోట్లో తీసుకుంటాడు గానీ, ఆ తర్వాత మాతో మాట్లాడేది కూడా చాలా తక్కువ. కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడేవాడాయన. అంటే బరాక్ ఒబామా లాంటి వ్యక్తి మీ ప్రధాని మాట్లాడితే ప్రభుత్వం వింటుంది అంటే, ఎక్కడ మాట్లాడాలో, ఆచితూచి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడగలిగే ఇది కూడా నేర్చుకోవాలి మనం. లేకుంటే ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుత జనరేషన్‌లో అనరాని పదాలు, వాడరాని పదాలు ఇవన్నీ కూడా వాడుతూ ఒకరినొకరు కించపరుస్తూ, అంటే మనకున్న స్థానాన్ని కూడా మనం తగ్గించుకుంటూ ఆ విధంగా మాట్లాడుతూ అదే గొప్ప అని భావించే నేటితరం కుటుంబాల్ని జోక్యం రాజకీయ చేయడం రాజకీయాల్లో. కుటుంబాలను, కుటుంబ సభ్యులను, వాళ్ళను ఇంట్లలో ఉన్న మహిళలను ఈ విధంగా అసభ్యంగా మాట్లాడేదే గొప్ప వాళ్ళ కల్చర్ అని అనుకునే ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ప్రస్తుత జనరేషన్ కూడా తెలుసుకోవాలి. ఆయన సింప్లిసిటీ అన్నది మనం గమనించాలి. దాన్ని పాటించగలగాలి. మనం చేసే పని గురించి మనం చెప్పడం కాదు, చేసిన పనే ప్రపంచానికి చెప్తుంది, దేశానికి చెప్తుంది. అంటే అది ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి పని అని చెప్పొచ్చు సార్. డెఫినెట్‌గా చేశారు. ఆయన కామ్‌గా ఉంటూ, సైలెంట్‌గా ఉంటూ అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి భారతదేశాన్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడానికి ఆయన ముఖ్యంగా దోహదం చేశారు. వారికి అవకాశం కూడా ఇచ్చారు. ముఖ్యంగా మనం ఈ సందర్భంగా పివి నరసింహారావు గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయనకిచ్చిన, లేకుంటే మీరు చెప్పినట్టు 3 సార్లు ఆయన రిజైన్ చేస్తానన్నారు. అయినా కూడా ఆయన్ని బుజ్జగించి మీ అనుభవం దేశానికి కావాలని చెప్పి వారిని కొనసాగింపనివ్వడం. తర్వాత ఆయన తెచ్చిన పాలిసీస్, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన స్కీమ్స్ గురించి కూడా నేను మాట్లాడాను. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది లక్ష్మీనారాయణ గారు చాలా చక్కగా వివరించారు. ఇలాంటి వ్యక్తులు ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా ఉండడం వల్లే ఈరోజు మనం మన దేశం ప్రపంచంలో తలెత్తుకునే స్థాయి ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా ఇంత బలంగా ఉండడానికి కారణం ప్రధానంగా పివి నరసింహారావు గారు, అదేవిధంగా ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు. ఆ తర్వాత ఇదే విధానాలని కంటిన్యూ చేసినటువంటి ప్రధానిగా ఆయన అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.